గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కేపీ లక్ష్మణరావు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీలతో జల ఘాటమా, బీసీలతో జల ఘాటమా. జై బీసీ, జై బీసీ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ నాయకత్వంలో ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి అలివిగాని హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను ఏ విధంగా నియమించ చేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ జరపకుండా గ్రామాల్లో అభివృద్ధిని కుంటుపడే విధంగా చాలా మంది కూడా అదే కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ 9 ప్రభుత్వానికి తెలుసు ఇది వాస్తవంగా హైకోర్టు వెళ్ళినా సుప్రీంకోర్టు వెళ్ళినా ఇది అమలు కాదని తెలిసిన విషయం కూడా ప్రజలను బీసీలను న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విధంగా జరుగుతున్నది. ఇది మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఇంట్లో మోసం చేసి ప్రజల యొక్క అన్ని కష్టాలను ఎదుర్కొంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వెంటనే గద్దెగాలని మేము బీసీ నాయకులను కోరుకుంటున్నాము. అదేవిధంగా గత పార్లమెంట్ ఎలక్షన్లో మాకు ఎలాంటి ప్రజాప్రతినిధులు లేకున్నా కూడా అప్పుడు ప్రభుత్వం తెలంగాణ పోరాటం కోసం అప్పుడు గౌరవ కేసీఆర్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో మా ఎంపీలు ఎవరు లేకున్నా కూడా ఇచ్చేది కేంద్రం బీజేపీ పార్టీ, రాష్ట్రాన్ని వెళ్తున్నది కాంగ్రెస్ పార్టీ. 2 ద్వంద్వ వైఖరి దొంగలాగానే మారుతూ అది వాళ్ళు ఒక జీవో గెజిట్ విడుదల చేయకుండా ప్రజల్ని వాళ్ళకి ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ కూడా బీసీలను మభ్యపెట్టే విధంగా చేయడం సరైనది కాదని మేము ఘంటాపదంగా చెబుతున్నాము. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వెంటనే గద్దె దించాలి. మా 50% బీసీలు, మా 60% ఉన్నటువంటి తెలంగాణ బీసీలందరూ కూడా ఏకమై ప్రభుత్వాన్ని దిమ్మదిరే విధంగా మేము కౌంటరించడానికి సిద్ధంగా ఉన్నాం. స్థానిక సంస్థలు పెట్టకుండా గత 2 సంవత్సరాలుగా ప్రజల్ని అనేక కష్టాలు గురి చేస్తున్న ప్రభుత్వం వెంటనే గద్దె తీయాలని కోరుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. బీసీ సంఘాలు పిలుపు మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా పార్టీ తరఫున రేపు బంద్ చేయడానికి సంపూర్ణంగా మా మండల పార్టీ తరఫు నుంచి మరియు జిల్లా తరఫు నుంచి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇన్ని రోజులు బీసీ రిజర్వేషన్ అని మభ్యపెడుతుంటూ జీవో 9ను పార్లమెంట్లో పెట్టకుండా ఓన్లీ అసెంబ్లీలో పెట్టి తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అది ఏంటంటే ఈ 9 చెల్లని వాళ్ళకి తెలిసి కూడా బీసీలను మభ్యపెట్టడానికి వరకే వాళ్ళు ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి అది పార్లమెంటుకు పంపినా కానీ అక్కడ కనీసం కొట్లాడకుండా వీళ్ళు ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నాకు అదే మన కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన రాహుల్ గాంధీ రాలే, అక్కడికి సోనియా గాంధీ రాలే, ఖార్గే రాలే. వీళ్ళు రాకుండానే కనీసం వీళ్ళు జంతర్ మంతర్ ధర్నా చేసి దాన్ని చేతులు దులుపుకొని రావడం జరిగింది. ఇది చెల్లదని రేవంత్ రెడ్డి గారు తెలిసి ఉండగా కూడా ఈ జనాలను ఇక్కడ బీసీ సంఘాలను మభ్యపెట్టడానికి ఒక డ్రామా ఆడుతుండే తప్ప కానీ ప్రజల గురించి ఇది చేయడానికి కాదని మాకు ఇక్కడ పార్టీ తరఫున తెలవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేపు కేంద్రంలో అక్కడ బీజేపీ ఉన్నది కాబట్టి మీది కూడా మీ వంతు కూడా దాదాపు ఒక 100 చిల్లర మీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి మీరు ఏకమై అక్కడ పార్లమెంట్లో తక్షణమే బిల్లు పెట్టి ఇది చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇద్దరు కలిసి పూర్తి మా బీసీ సంఘాలు మభ్యపెట్టి పూర్తిగా మహా ఇబ్బంది గురి చేస్తున్నారు తప్ప కానీ మీరు బిల్లు గురించి అసెంబ్లీలో పార్లమెంట్లో చేయాలనే ఉద్దేశం మీకు లేదు. దీని గురించి రేపు రాబోయే రోజుల్లో కూడా అయితే గతంలో కూడా ప్రత్యేక తెలంగాణ గురించి ఇక్కడ మాకు 2 ఎంపీలు ఉన్నా కానీ 2 ఎంపీలతోటి ఆనాడు తెలంగాణ సాధించుకున్నాం కానీ ఇంతమంది ఉన్న సభ్యులు మీరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకొస్తలేరని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీకు ఒకటి తెలియజేయలేదు ఏంటంటే మీరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఒక డ్రామా ఆడతారు. అసెంబ్లీలో మేము అందరికి మద్దతు ఇస్తామని అంటారు కానీ పార్లమెంట్లో మీరు ఎందుకు దీన్ని
చిత్తశుద్ధితో ఎందుకు కొట్లాడతారని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో తక్షణమే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టాలని డిమాండ్ ఇస్తాం. లేకపోతే మాత్రం మేము పతనం చేయడానికి ప్రజలు బాగా ఎదురు చూస్తున్నారని నేను డిమాండ్ చేస్తున్నాం. బీసీ జేఏసీ తలపెట్టిన బంద్కు చిగురుమాడు మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. రేపు జరగబోయే బంద్లో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ పాల్గొని ఆ బంద్ను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము. మనం చూస్తుంటే మొన్న కోర్టులో 42% రిజర్వేషన్ ఇస్తామని స్థానిక సంస్థలు చెప్పారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కావాల్సింది స్థానిక సంస్థల్లో కాదు, చట్టసభల్లో మాకు ఎందుకు ఇవ్వరు? చట్టసభలో ఆ రిజర్వేషన్ మాకు కల్పించండి. అమలు కాని హామీలతో 6 గ్యారంటీలతో 420 హామీలతో అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి గత 22 నెలల నుండి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ గద్దెనెక్కి ఈ పరిపాలన చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఉసురు ఖచ్చితంగా జరుగుతుంది. అలనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కేసీఆర్ ఒక్కడే, అలనాడు చాలామంది మేధావులు ఉన్నారు ఈయనతో తెలంగాణ వస్తుందా అని. అప్పుడు ఆ ఒక్కడే ఉక్కు మనిషి అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటిపై తీసుకువచ్చి కేంద్రంలో రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్ది. ఎందుకంటే 2 ఎంపీలతో ఈరోజు చూసుకుంటే 240 పైగా ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 100కు పైగా ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మీరు ఎందుకు పార్లమెంటరీ ఈ అంశాలు లేవనెత్తారు? మీరు తలుచుకుంటే ఈ జీవో ఇప్పుడే శాంక్షన్ అవుతుంది. కావున ఇప్పటికైనా బీసీ సమాజం మేల్కొని ఈ బీసీ రిజర్వేషన్ కుట్రలో ఈ బీసీలను పాల్గొలుతుంది వచ్చి మీరు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఈ తెలంగాణ ప్రజలు నిద్రపోరని ముక్తంగా తెలుస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో రేపు 18వ తారీఖు నాడు తలపెట్టేటువంటి బీసీ బంద్కు మా చిగురుమావడి బీసీ సెల్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియపరచుకుంటూ, మరి బీసీలను ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మోసం చేసుకుంటూ ఎవరైనా గద్దెనెక్కుంటూ మరి బీసీలను మోసం చేస్తారు. ఎందుకంటే ఒక చట్టం చేసినప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి, ఇంతకుముందు చట్టసభలో ఉన్న వ్యక్తి అలా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకు మరి దానికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత కల్పించాలి 9th జీవో కానీ తెలియకుండా తెలిసి కూడా చేసి, కాదంటే గతంలో చేసిన తప్పులని యూరియా కావచ్చు లేకపోతే ఇంకేదైనా పథకాలు కావచ్చు, కనీసానికి దసరా పండుగ 2 చీరలు ఇవ్వకుండా కూడా ప్రజలను మభ్యపెట్టుకుంటూ అవన్నీ కప్పిపుచ్చుకోవడానికే బీసీ బిల్లులు ముద్ర పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుతాడు. కానీ దయచేసి మీరు బీసీలకు ఎక్కడైతే కామారెడ్డిలో మీరు డిక్లరేషన్లో ప్రకటించారో ఆ విధంగా మీరు ఏ రకంగానైతే జయలలిత మద్రాసులో కొట్లాడి తీసుకొచ్చిందో ఆ టైప్లో కొట్లాడి తీసుకొచ్చిన తర్వాతనే మరి మీరు మొన్న రిజర్వేషన్ ప్రకటించి పాపం చాలా మందికి ఉత్సాహం కలిగింది. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళు నిరుత్సాహపడతారు. మీరు ఎట్లయినా ఒక 4 రోజులు అడిట్ అయినా కూడా మరి రిజర్వేషన్ అదే పద్ధతిలో ప్రకటించిన తర్వాతనే మీరు ఎన్నికలు పెట్టాలని కోరుకుంటూ, మరి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆ పార్టీ పరంగా చెప్పేది సర్పంచ్ ఎంపీలు కాదు, మా వాళ్ళకి కావాల్సినవి. మరి ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇస్తారా మరి అని రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మరి దయచేసి ఎట్లయినా కూడా రేపు జరగబోయే బంద్కు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీలు అందరం ఏకమై బంద్ను సంపూర్ణ విజయవంతం చేస్తాం. ఆయన కూడా రేపు బీసీ రిజర్వేషన్లు చేసిన తర్వాత ఎన్నికలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం. రేపు జరగబోయే బీసీ బంద్కు మా తెలంగాణ పార్టీ చిగురుమావడి మండల పార్టీ తరఫున మద్దతు చేస్తూ ఉన్నాం బీసీ బంద్ కోసం. మరియు మా ఎస్సీసీఎల్ తరఫున కూడా టీఆర్ఎస్ ఎస్సీసీఎల్ తరఫున కూడా మేము ఈ యొక్క బీసీ బంద్కు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా రాజకీయ పార్టీలుగా తెలంగాణ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి వహిస్తూ దొంగలు అంటే భుజాలు వేసుకున్నట్టు ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని. పార్లమెంటు భారత రాజ్యాంగం ప్రకారము పార్లమెంటులో ఏదైతే ఉన్నదో పార్లమెంట్లో తీర్మానం చేసి పార్లమెంట్ ద్వారా ఇవ్వాల్సిన ఈ బీసీ రిజర్వేషన్ను ఇలా మేము ఏమో చేస్తామని చెప్పి కాంగ్రెస్ పగడ్బాలు పలికి ఇలా అసెంబ్లీలో పెట్టి మేమేమో చేసినామని భుజాలు ఎగిరేసుకొని ఇలా హైకోర్టు దాకా పోయి హైకోర్టులో ఫెయిల్ అయ్యి ఇలా బీజేపీ గవర్నమెంట్ రుద్దుతూ ఉంది. ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా చట్టసభలలో ఇక్కడ అసెంబ్లీలో మద్దతు చేస్తున్నాం మేము ఇలా ఈ బీసీలకు అని చెప్పి ఇక్కడ ఏదో చేతులు దులుపుకొని వాళ్ళు సెంట్రల్లో మళ్ళీ దానికి అడ్డం పెట్టి ఇలా ఇది ఆపడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈ యొక్క బీసీ వాళ్ళకు 42% రిజర్వేషన్ కంపల్సరీ చట్టబద్ధంగా ఇవ్వాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు రేపటికి జరగబోయే ఈ బీసీ బంద్ల మా ఎస్సీ సెల్ టీఆర్ఎస్ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని మేము తెలియజేసుకుంటున్నాం.